Happy Father's Day to all fathers and the would-be fathers. So I am Dr. Vishnupriya, gynecologist and fertility specialist, Vishnupriya Test Tube Baby Center, Karnool. సో ఈ మెయిల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఈ కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో దానికి రీజన్స్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈరోజు కొంచెం నేను చెప్పదలుచుకున్నాను ఈ ఫాదర్స్ డే సందర్భంగా. ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ చాలా తక్కువ ఉంటుంది మెయిల్లో. వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవాలని, వాళ్ళలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామందికి తెలియదు అనమాట. సో ఈ ఇన్ఫర్టిలిటీకి 50% కారణం మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అంటే మగవాళ్ళలో కొన్ని సెమెన్లో లోపాల వల్ల కూడా ఉంటుంది అనమాట. సో దానికోసము దాని కారణాలు ఏంటి, అంటే ఈ సెమెన్లో లోపాలు ఎందుకు వస్తాయి, దానికి కారణాలు ఏంటి. మేము చూడడానికి బాగానే ఉన్నాం కదా, మాకేమి ఉండదు అలాంటివి అని అనుకుంటుంటారు చాలామంది ఏజెంట్స్. బట్ వాళ్ళను టెస్ట్ చేసినప్పుడు చాలా మందిలో సెమెన్లో లోపాలు బయటపడుతున్నాయి. కౌంట్ తక్కువ ఉండడం కానీ, స్ట్రక్చర్లో అబ్నార్మాలిటీస్ ఉండడం కానీ, ఇంకా దాంట్లో చాలా అనామలీస్ బయటపడుతున్నాయి అన్నమాట. సో అందుకు మెయిల్ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ అని వచ్చినప్పుడు, ఇద్దరు భార్య భర్త వచ్చినప్పుడు తప్పకుండా భార్యకి ఎన్ని టెస్ట్ చేస్తామో అలాగే భర్త కూడా సెమెన్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి కారణాలు ఏంటి, సెమెన్లో తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేదా ఎప్పుడైనా ఇంజురీస్ అలా జరిగినప్పుడు, టెస్టికల్ డ్యామేజ్ అలా జరిగినప్పుడు కూడా తగ్గొచ్చు. తర్వాత హార్మోన్ లోపాలు కావచ్చు, తర్వాత జెనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు. కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా సెమెన్ అనేది చాలా తగ్గిపోతుంది. తర్వాత ఒబేసిటీతో కూడా చాలామందికి కౌంట్ తగ్గిపోతుంది. ఎందుకంటే హార్మోన్స్ అనేవన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి ఒబేసిటీలో. సో ఇవన్నీ రీజన్స్ అనమాట. సో కరెక్ట్గా ఏంటి తెలుసుకోవాలి, ఎందుకు వీళ్ళకు పిల్లలు అవడం లేదని తెలుసుకునేటప్పుడు జెంట్స్లో చేయాల్సిన పరీక్షలు ఏంటి అంటే బేసిక్గా సెమెన్ అనాలిసిస్. సో సెమెన్ అనాలిసిస్లో మనకి కౌంట్ ఎంత ఉంది, దాని లిక్విఫాక్షన్ టైం ఎలా ఉంది, దాని డెన్సిటీ ఎలా ఉంది, సో మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ ఎలా ఉన్నాయి. కొంతమందిలో మొటిలిటీ కూడా తగ్గిపోయింది. కౌంట్ బాగున్నా యాక్టివ్గా ఉండే మొటైల్ స్పర్మ్స్ తక్కువగా ఉంటాయి. అండ్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. హెడ్ డిఫార్మిటీస్, టెయిల్ డిఫార్మిటీస్, ఈ స్ట్రక్చర్లో చాలా డిఫార్మిటీస్ కనిపిస్తుంది. సో అది మనకు బేసిక్గా సెమెన్ అనాలిసిస్లో తెలుస్తుంది. కొంతమందిలో అసలు కణాలే కనిపించవు, అజూస్పర్మియా అంటారు, అసలు కణాలతో. సో ఇలాంటి వాళ్ళకు కారణాలు ఏంటి, సో కొన్ని సెమెన్ ప్యాసేజ్లో అబ్స్టకిల్స్ ఉంటాయి కొంతమందికి. సో దానివల్ల సెమెన్ అనేది బయటికి రాలేకపోతుంటుంది. లేదా వ్యారికోసిల్ అనే ప్రాబ్లం, అంటే టెస్టిస్లో ఉండే నరాలు కొంచెం ఉబ్బి దానివల్ల లోపల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యి సెమెన్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్లాంటి కారణాల వల్ల అజూస్పర్మియా అనేది కనిపిస్తుంది. సో ఇది తెలుసుకోవాలి అంటే వాళ్ళకు అల్ట్రాసౌండ్ టెస్ట్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్క్రోటం చేయడం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. తర్వాత కొన్ని హార్మోన్ టెస్ట్లు కూడా చేయాల్సి వస్తుంది. ఈ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు అంతా నార్మల్గా కనిపిస్తే కొన్ని హార్మోన్ టెస్ట్లు చేస్తాం. టెస్టోస్టెరాన్ హార్మోన్ అని, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్ హార్మోన్, ఇలాంటి కొన్ని హార్మోన్ టెస్ట్లు పేషెంట్ని బట్టి అవసరం బట్టి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కౌంట్ తక్కువ ఉంది, అబ్నార్మల్ సెమెన్ ఎక్కువ కనిపించినప్పుడు ఇంకా ఫైనల్ టెస్ట్ ఇంకొకటి ఏంటంటే స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇది చూడడం ద్వారా నార్మల్ సెమెన్ అనేవి ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి, వాటిలో మనకి ఎన్ని యూజ్ అవుతున్నాయి అనేది పర్సంటేజ్ ద్వారా తెలుస్తుంది. సో ఇవన్నీ టెస్టులు చేసుకున్నప్పుడు కరెక్ట్గా వాళ్ళకి ఉండే ప్రాబ్లం ఏంటి, సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ ప్రెగ్నెన్సీ రావాలంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి వాళ్ళకు అనేది తెలుస్తుంది అనమాట. సో నార్మల్ కౌంట్ ఉండి అబ్నార్మల్ సెమెన్ ఎక్కువగా కూడా ఉంటాయి. ఒక్కోసారి కౌంట్ ఏమో నార్మల్గా ఉంటుంది, బట్ అబ్నార్మల్ సెమెన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో కొంచెం ఐయుఐ సజెస్ట్ చేస్తాం అనమాట. ఐయుఐ ఎందుకు అంటే ఆ సెమెన్ అనేది మీడియాలో వాష్ చేసినప్పుడు మంచి సెమెన్ అనేది మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అబ్నార్మల్ సెమెన్ అంటే కిందకి వెళ్ళిపోతుంది. మంచి సెమెన్ కలెక్ట్ చేసుకుని దాన్ని ఐయుఐ చేయడం ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి అజూస్పర్మియా అంటే అసలే కణాలు లేవు, చాలా తక్కువగా ఉన్నాయి కణాలు, అలాంటప్పుడు అది ఐయుఐకి కూడా యూజ్ అవ్వదు అనుకున్నప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఐవీఎఫ్లో వాళ్ళకి ఎలాగా అంత తక్కువ సెమెన్ని మనం ఎలాగ ఎక్స్ట్రాక్ట్ చేయడము అని అంటే కొన్ని చిన్న మైనర్ సర్జికల్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే పీసా అంటారు, టెస్టిక్యులర్ సెమెన్ ఆస్పిరేషన్ ఆర్ పీసా అని చేస్తాము. సో ఇది ఆ టెస్టిక్యులర్ బయాప్సీ, కొంతమందికి అవసరమైనప్పుడు టెస్టిక్యులర్ బయాప్సీ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే అతి తక్కువ కణాలు ఉన్నప్పుడు కూడా ఈ టెస్ట్ చేయడం ద్వారా మనము ఆ సెమెన్ అనేది తీసుకొని ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయ్యేలాగా చేయొచ్చు.
సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని ఉన్నందువల్ల వీళ్ళు కౌంట్ తక్కువగా ఉందని ఏమీ భయపడకూడదు. చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు. ఇంత హెల్తీగా ఉన్నాను, నాకు అసలు సెమెన్ లేకపోవడం ఏంటి అని. దానికి కారణాలు తెలుసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా కొన్ని మెడిసిన్స్, యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్, కోక్యూ మెడిసిన్ టాబ్లెట్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా కొంచెం సెమెన్ క్వాలిటీ, క్వాంటిటీ కొంచెంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏమి టెన్షన్ అవ్వకుండా, వరీ అవ్వకుండా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఇవన్నీ టెస్ట్‌లు చేసుకోవడం ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుందండి. ఆల్ ద బెస్ట్.